ఏపీలోని భద్రాచలంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్, మహారాష్ట్రలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అన్న సమాచారంతో కొత్తగూడెం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి 24 గంటలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం 3 యువకులు బైక్పై వస్తూ ఉండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వారు బైక్ను ఆపకుండా వెళ్లిపోతూ ఉండడంతో అక్కడే విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ బారికేడ్ అడ్డం పెట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని వారు దాన్ని తన్నుకుంటూ ముందుకెళ్లిపోయారు. దీంతో ఆ కానిస్టేబుల్ అదుపు తప్పి కింద పడిపోయారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గంజాయి స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపేందుకు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, ఫారెస్ట్ ఇలా అన్ని విభాగాలు కలిసి తనిఖీలు చేస్తున్న గంజాయి ముఠా రోజుకో కొత్త ప్లాన్తో అక్రమ రవాణా చేయడం విస్తుగొలుపుతోంది. ఇప్పుడు ఏకంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసునే తోసుకుంటూ వెళ్లిపోవడాన్ని అధికార యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది.